కరుణింపక తల్లి మరచునా గర్భమున పుట్టిన బిడ్డ కరుణింపక తల్లి మరచునా మరచిన గాని నీవెన్నడు మరువావు విడువవు ఎడబాయవు కరుణారజం మరచిన గాని నీవెన్నడు మరువావు విడువవు ఎడబాయవు కరుణారజం నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పించును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగం విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వకం సత్యం. అందరికీ ప్రైజ్ లార్డ్. అసలు యాక్చువల్లీ సాక్ష్యం చెప్పడానికి కూడా ఓ 10 నిమిషాలు కాదు, 2 గంటలు కాదు, రోజంతా చాలకపోవచ్చు. అసలు యాక్చువల్లీ నేను నా సేవకుడు, నా తండ్రి నా సేవకులు కడుపులో పుట్టి చిన్ననాటి నుండి ఎన్నో శ్రమలు అనుభవించినప్పటికీ దేవుడు నన్ను చిన్ననాటి నుండి ఏం చదువు రాదు అన్న చెప్పినట్టు 10th క్లాస్ ఆయన ఫెయిల్ అయ్యాడు. కానీ నా 10th క్లాస్ మార్కుల కోసం మా నాన్నగారు నేను ఎగ్జామ్ రాసినప్పటి నుండి వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఎగ్జామ్ రాసినప్పటి నుండి వెయిట్ చేసి సరే ఇటు పాస్ అవుతాడా లేదా అనుకునే టైంకి 266 మాత్రమే వచ్చి, అంతకన్నా ఎక్కువ రాలు. అంటే అంత చక్కగా చదువుతాను నేను. అయితే 3 రకాలైన విషయాలు చెప్పాలి. 3 రకాల విషయాలు అంటే 3 గంటలు చేస్తున్నాను అనుకోకండి. 1 కరోనా కాలం, 2 కరెంట్ షాకు, 3 యాక్సిడెంట్. దేవుడు చిన్నప్పటి నుండి నన్ను కాపాడి పెద్ద చేసి వచ్చినాక అసలు చదవటానికి ప్రతిదీ పాస్ మార్కులే. మొట్టమొదటిగా దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. ఆ ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి ఆర్డర్ తీసుకున్నంత వరకు కూడా నాకు నమ్మకం లేదు. ఇది నా ఉద్యోగమా, ఇది గవర్నమెంట్ ఉద్యోగమా లేదా. అది మొట్టమొదటి దేవుడు చేసిన ఘనకార్యం. అసలు నాలాంటి వాడికి ఉద్యోగం వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. కాలేజీకి వెళ్ళేవాడిని కాదు, స్కూల్కి వెళ్ళేవాడిని కాదు, తెలివితేటలైతే ఉన్నాయి కానీ ఎప్పుడు వెళ్ళేవాడిని కాదు. అలాంటిది నాకన్నా చక్కగా చదివి పెద్ద స్థానంలో ఉండి 99, 98, 97 మార్కులు వచ్చే వాళ్ళందరూ ఏ ఉద్యోగం లేకున్నా కూడా దేవుడు నన్ను ఈ స్థానంలో ఉంచి ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు. అదైపోయింది. కరోనా సమయంలో ఎన్నో రకాలుగా ఎన్నో ప్రయత్నాలు చేసి ఎంతోమంది మరణిస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన తలంపు మేరకు ఆయా పరిస్థితుల్లో దేవుడు నాకు అనుగ్రహించిన సోషల్ సర్వీస్ టీంని బేస్ చేసుకొని కరోనా సమయంలో ఒక మాస్క్ లేకుండా, చేతికి ఒక గ్లౌజ్ లేకుండా 78 గ్రామాలు తిరిగి సోషల్ సర్వీస్ చేసినాక దేవుడు ఇంకా బ్రతికించాడనే సంతోషంతో 52 కరోనా శవాలను ఉచితంగా పాతిపెట్టాను నా చేతులతో. సరే దేవుడు ఎంత చేశాడు కదా, కరోనా సమయంలో నీకేమైందని అనుకుంటే లాస్ట్ మూమెంట్లో కరోనా వచ్చింది. అంటే ఎంత భయంకరం అంటే కరోనా సమయంలో ఇన్ని వేల మందికి రోడ్డు వెంబడి నడిచే వాళ్ళకి, గుట్టల్లో, కొండల్లో, లోయల్లో ఉన్న వారికి హెల్ప్ చేసి నాకు కరోనా వస్తే కింద నీళ్ళు అయితే మేడ మీద నన్ను పెట్టేశారు. ఎంతోమందికి ఆహారం పెట్టి నాకు ఆహారం పెట్టడానికి మెట్ల మీద నాకు ఆహారం పెట్టి
ఆ స్ప్రే చేసుకొని కిందకి వెళ్ళిపోయేవాళ్ళు. నేను ఒంటరిగా చర్చిలోకి వెళ్ళి అన్నం తినలేక చచ్చిపోయేవాడిని. ఒకటే ప్రార్థన, యేసయ్య నేను ఇంత సేవ చేసినా కూడా నాకు తిండి పెట్టడానికి కూడా ఒకళ్ళు నా దగ్గరికి రాలే. 52 శవాలు పాతి పెట్టాను, ఇన్ని వేల మందికి సేవ చేసినప్పటికి కూడా తిండి పెట్టడానికి నా దగ్గర రాలే. చివరాఖరికి బాబు నువ్వు ఇక్కడ ఉంటే అవ్వదని 3 రోజుల తర్వాత రాత్రిపూట ఒక 50 విరోచనాలు, దరిదాపు 80 విరోచనాలు అయితే రాత్రి 4 గంటలకు మిమ్స్కి వెళ్ళిపోదామని ప్రయత్నం చేస్తే నన్ను తీసుకెళ్ళడానికి కూడా ఒక మనిషి సహకరించలే. భయం, అంత భయంకరమైన స్థానంలో ఉన్న నన్ను దేవుడు అలా నడిపించి మిమ్స్లో జాయిన్ చేశాడు. అది చాలా పెద్ద విచిత్రం. అసలు నేను బతకడమే చాలా ఘనకార్యం. దేవుడు అద్భుతం. అది ఎట్లా అంటే, నాకు నీరసంగా ఉంది, రాత్రంతా మోషన్స్ అని చెప్పి డిహైడ్రేట్ అయిపోయానని ఒక సెలైన్ పెడితే అంబులెన్స్ ఎక్కించారు. 5 గంటలకు అంబులెన్స్ వచ్చింది. ఎక్కించితే ఆ సెలైన్ పట్టుకొని అంబులెన్స్ ఎక్కాను. ఆ సెలైన్ కూడా నిలబడడానికి అంబులెన్స్లో ఎక్కడో ఒక థ్రెడ్ లాంటిది కూడా లేదు. విజయనగరం చేరుకునేసరికి 2 గంటలు అయింది. ఉదయం 5 గంటలకు స్టార్ట్. నేను ఇలా పట్టుకున్న ఆ సెలైన్ బాటిల్ ఈ చేతిలోన ఆ క్యాన్లు ఇలాగే ఉన్నాను. 2 కరోనా కిట్లు. ప్రార్థన చేస్తూనే ఉన్నాను. చంపేస్తావా లేదా నన్ను ఇంటికి తీసుకెళ్తావా, చంపేస్తావా లేదా నన్ను ఇంటికి తీసుకెళ్తావా. దేవుడు ఇలాంటి సమయంలో కూడా ఎంతగా అంటే, కరోనా కోసం అక్కడ ఏర్పాటు చేసిన క్వారంటైన్లో కూడా తీసుకెళ్ళాక ఇంట్లో ఉండి అందరికి తిండి పెట్టి నేను క్వారంటైన్కి వెళ్ళాక దిక్కు లేదు. కళ్ళెదటిగా శవాలు వెళ్ళిపోతున్నాయి. చాలా భయంకరమైన స్థితి. ప్రార్థన చేస్తే ప్రార్థన రావట్లేదు. విపరీతమైన కోపం వచ్చేస్తుంది. యేసయ్య ఇంత సేవ చేశాను, ఇంతమందిని బతికించాను, కరోనాలో ఆ ఇంటికి వెళ్ళి ట్యాబ్లెట్లు ఇచ్చాను, చివరాఖరికి అక్కడికి వెళ్ళాక డోలో 650 వేసుకోవడానికి కూడా నాకు ఛాన్స్ లేదు. అంత భయంకరమైన స్థానంలో ఉంటే 10 రోజులు ఉన్నాను. 10 రోజుల్లో దేవుడు అద్భుతంగా ముట్టాడు. ఆ 10 రోజుల్లో కూడా ఇతరులకు సాయం చేయడానికి దేవుడు సాయపడ్డాడు. సాయపడిన తర్వాత 10 రోజుల్లో చెక్ చేస్తే మళ్ళీ నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ వచ్చి ప్రార్థన చేశాను, యేసయ్య ఈ టైంకి ఇంటికి వెళ్ళిపోనా లేదంటే ఇక్కడ ఉండనా. మళ్ళీ ప్రార్థన చేసుకుని 1 రోజు ఎక్స్ట్రా ఉండి అక్కడ మళ్ళీ అన్ని వార్డులు తిరిగి పంచిపెట్టి మళ్ళీ వచ్చా. ఇంటికి వచ్చిన తర్వాత కూడా శోధన. కరోనా వచ్చింది, నాన్నకు బాగలేదు, షుగర్ కదా, నువ్వు అక్కడి నుండి ఏమైనా కరోనా తెచ్చి నాన్నకు అంటిస్తావేమో అని భయపడి ఆ సమయంలో కూడా అక్కడ ఉండిపోయాను. సరే అది అయిపోయింది. రీసెంట్గా మొన్న ఏం జరిగిందంటే, ఎదురిల్లు తీసుకున్నాము కొన్ని సందర్భాలు బట్టి, కొన్ని పరిస్థితులు బట్టి. సరే నేను ఉద్యోగానికి వెళ్ళొచ్చాను. నా పాత కంప్యూటర్ పోయింది కదని కొత్తగా దాన్ని బాగా చేయించి ఇంట్లో పెట్టాను. సరే ఆ రోజు ఉద్యోగానికి వెళ్దాం, ఎందుకైనా మంచిది కంప్యూటర్ చెక్ చేద్దామని జస్ట్ ఇలాగా ఎప్పుడు నా వైరింగ్ నేనే చేసుకొని ఆ ఇంటికి కావాల్సిన వైరింగ్ చేసి ఆ సిస్టమ్ అలా పెట్టాను. పెట్టగానే ఏదైతే డిస్ప్లేకి రావాల్సిన చిన్న కేబుల్ ఉంటుందో కేబుల్ పట్టుకోగానే కరెంట్ ఎంత వదిలినా, ఎంత ఆడించినా వదలట్లా. అరుస్తున్నాను, ఎవరికి వినబడట్లేదు. ఎదురింట్లో ఉన్నాను, ఒక్కడున్నాను. అసలు ఒక పక్క భయం వేస్తుంది, చనిపోతానేమో అని. సరే ఒకటి ప్రార్థన చేసి వదిలితే బ్రతికిస్తావా చంపేస్తావా, ఒక్కటే మాట గంటేనా గోడ కొట్టింది వదిలేసి. సరే దేవుని కార్యాలు ఎంత గొప్పవో, అసలు దేవుని విషయంలో నేనున్న పరిస్థితిని బట్టి అసలు దేవుడు నన్ను బ్రతికించకూడదు. అసలు అంత కరోనా కాలంలో దేవుడు బ్రతికించడమే గొప్ప. సరే కరెంట్ షాక్ అయిపోయింది. కొద్ది రోజులు చెల్లి పెళ్ళి అని చెప్పి విజయవాడ వెళ్ళొచ్చాం. అది అయిపోయిన తర్వాత నా ఉద్యోగ రీత్యా ఉదయం పూట తొంపేసి వెళ్దామని ఆఫీస్కి అని వెళ్ళాను. తిరిగి వస్తున్నాను, ఇలాగ ఆ ఫ్లైఓవర్ ఎక్కగానే ఆటో వచ్చి గుద్దాడు. గుద్దిగానే నేల మీద పడిపోయాను.
పడిపోగానే ఊపిరి అయిపోయింది, ఇక్కడ కొట్టేసింది. అసలు నేను బ్రతికున్నానంటే నిజంగా అందరి ప్రార్థన, దేవుని యొక్క కాపుదలు. ఇప్పుడు 7 రకాలైన దేవుని కోసం అన్న చెప్పినట్టు నిజానికి దేవుడు నా విషయంలో అంత కార్యాలు చేశాడు. అసలు కొల్లల మంది వచ్చేసారు హాస్పిటల్కి. ఒక పక్క అంటాడు ఒకడు చనిపోయాడు, ఇంకా బతకడు. అమ్మ ఏడుపు, నాన్న ఏడుపు, సంఘస్థులు ఏడుపు, అందరూ ఏడుస్తూనే ఉన్నారు. అసలు నేను బ్రతుకుతానో లేదో నాకు తెలియట్లేదు. విపరీతమైన నొప్పి, ఊపిరి ఆడట్లేదు. దేవుడా ఎందుకు నాకు ఈ బాధ? ఆ రోజు ఉదయమే నిల్చొనే ప్రార్థన చేశాను, యేసయ్య వీలైతే సేవకు పిలుచుకో, నేను ఉద్యోగ రీత్యా చాలా మెంటల్గా ప్రెజర్ అయిపోతున్నాను, సేవకు పిలుచుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఇట్లా చేశాడు. అసలు నాకు అంబులెన్స్లు ఎక్కించారు కానీ, ఆటోలు ఎక్కించారు కానీ ఏడ్చుకునే ప్రార్థన చేస్తున్నాను, యేసయ్య నన్ను చంపే, నాకు ఇంకా బతకనివ్వకు, నేను బ్రతికిన వేస్టే, నీ సేవకు పనికిరానేమో, నీ సేవకు అడిగినందుకు నన్ను ఇలా చేస్తున్నావేమో అని చాలా కోపంతో ప్రార్థన చేశాను. యేసయ్యకి ఎందుకు నన్ను బ్రతికించావు, అసలు ఎందుకు నన్ను ఎలా ఉంచావు? ఆ స్పాట్లో అసలు ఆ బండి ఇరిగిపోవటం చూస్తేనే నేను బ్రతికున్నానంటే ఎవరికి నమ్మబుద్ధి కాదు. దేవుడు అంత అద్భుతంగా కార్యం చేశాడు. అందరూ వచ్చారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా నాకు ఖాళీ లేదు. ఉదయం 6కి స్టార్ట్ అయితే కూర్చొని రాత్రి 9-10 వరకు ఇలా కూర్చోవటమే నా పని. అందరు రావటం, పరామర్శించటం, ప్రార్థన చేయటం, హిందువులైతే రావటం, మీ దేవుడు కాపాడాడని చెప్పటం, నన్ను ఇలా ఉంచి తీసుకెళ్ళటం, ప్రతిదీ అంతే. అసలు దేవుడు ఇది ఇరిగిపోవటం ఏంటి, ఊపిరితిత్తుల్లోకి వాటర్ వెళ్ళిపోవటం ఏంటి, రాత్రికి రాత్రి విజయనగరం తీసుకెళ్ళటం ఏంటి, ఇంతగా దేవుడు మనల్ని బలపరచడం ఏంటి, నన్ను బలపరచడం ఏంటి, అందరు సేవకులు ఉపవాస ప్రార్థనలు, ఎక్కడికక్కడ ప్రార్థనలు. ఏ గ్రూప్లో చూసినా భక్సింగ్ గారి కోసం ప్రార్థన చేయండి. దేవుడు ఇంతగా కార్యం చేశాడు. ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉంది, సమయం లేదు. ఇంకా అనేక లోట్లు పాటలు ఉన్నాయి నాలో. దేవుడు తన చిత్తమైతే తన సేవకు పిలుచుకునేలా, లేదా నేను చేస్తున్న ఉద్యోగంలో నమ్మకంగా నేను సాగిపోయి ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చే బిడ్డగా నన్ను ఉంచేలా, నా విషయమే కాదు అన్నయ్య విషయాలు అనేక రకాల శోధనలు వస్తే దేవుడు చాలా విషయాల్లో తప్పించాడు. అలాగే వదిన గారికి మొన్న చాలా ఇబ్బంది అయింది, దాని విషయంలో కూడా దేవుడు తప్పించాడు. కనుక నా కొరకు, నా కుటుంబం కొరకు, నా యొక్క ఆత్మీయత కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఏ విధంగా నన్ను తీసుకెళ్ళి తన పనిలో వాడుకుంటాడో దేవుడు నన్ను అలా వాడుకునేలా ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించుగాక.